ఎమ్మీగా టేస్టీగా పిల్లలకి ఇష్టంగా చేయాల్సిన పాస్తా అనమాట. ఇది జస్ట్ 10 మినిట్స్ లోపే అయిపోతుంది. చాలా ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్తానైతే ఈ విధంగా అంటే నేను 2 టైప్స్ పాస్తాని మిక్స్ చేశాను. బాయిల్ చేసేసి ఈ విధంగా వాటర్ లేకుండా చేసుకున్నాను. ఎందుకంటే మనకి పిల్లలకి డిఫరెంట్ షేప్స్ అనేవి కనిపిస్తే ఈజీగా తినేస్తారు కాబట్టి ఇలా డిఫరెంట్గా 2 పాస్తాస్ కలిపేసి చేశానన్నమాట బాయిల్. ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోవాలండి. పాస్తా అయితే నార్మల్గా వేరే వాటిలలో వేస్తే స్టిక్ అయిపోతుందన్నమాట బౌల్స్కి. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ అయితే కొంచెం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఎందుకంటే పాస్తా సైడ్కి వెళ్ళినా కానీ అంటుకోకుండా ఉండడానికి. ఇందులో ఇప్పుడైతే కట్ చేసుకున్న చిన్న ఆనియన్, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే బఠానీ కానీ లేదా ఇంకా ఏదైనా క్యాప్సికమ్ అలా ఇంకా డిఫరెంట్గా వెజిటేబుల్స్ అయినా కానీ వేసుకోవచ్చు. వేసుకొని మనకి స్పినాచ్ కూడా వేసుకుంటారనమాట. స్పినాచ్ కూడా వేసుకొని చేసుకుంటారు. బట్ నేనైతే ఈ విధంగా పిల్లలకు కాబట్టి ఇలా ట్రై చేశాను. చాలా ఎమ్మీగా వచ్చిందనమాట. కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో ఎక్కువ మసాలాలతోటి ఎక్కువగా ఆర్భాటం చేయకుండా కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు మనకి ఏది అవైలబుల్ ఉంటే అలా. పిల్లలు కొంతమంది కరివేపాకు ఉంటే కొత్తిమీర ఉంటే తినరు కదా, జస్ట్ అలా. అందుకనే ఒక 5 లీవ్స్ అయితే వేసాను. కొంచెం పసుపు, అంటే వాళ్ళకు కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకనే లైట్గా కారం అన్నమాట. ఇది కూడా ఎందుకు అంటే అసలు కారం లేకుండా ఉంటే అస్సలు తినలేరు కాబట్టి వేసాను. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న పాస్తా ఏదైతే ఉందో అది వేసుకొని పైనుంచి సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే టమాటో పాస్తాది మసాలా వేసాను అండ్ చీజ్ 2 కొంచెంగానే వేసాను, ఎక్కువగా వేయలేదు. అందులో ఇచ్చిన దాంట్లో సగం కూడా వేయలేదన్నమాట, తక్కువ వేసాను. తక్కువ వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఎక్కువగా మసాలా కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయొద్దు. బట్ ఏంటంటే అందరు తింటూ ఉంటారు కాబట్టి మనం కూడా పెట్టాలి అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ మన కుకింగ్ స్టైల్లో చేసి పెట్టాలి. బయట అవుట్ సైడ్లో చేసే ఫుడ్స్ కన్నా మనం ఇంట్లో చేసుకొని పెడితే తింటారు కదా అని చెప్పేసి ఇలా చేశానన్నమాట. చాలా బాగా వచ్చిందనమాట. ఇది మనము ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం వీటికి పట్టేసి బాగా మంచిగా అవుతాయన్నమాట. కొంచెం రెడిష్లోకి వచ్చేస్తాయి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా కింద అయితే ఇలా ఉంటుందన్నమాట, అంటే మాడిపోతూ ఉంటుందన్నమాట, స్టిక్ అవుతుంది. అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి పాస్తాని. నాకైతే ఇక్కడైతే చిన్న గరిటెలు అయితే రావు. ఇది మనకి కొంచెం లైట్గా షార్ప్ ఉంటుంది కదా, కొంచెం సైడ్లోకి అలా అయితే బాగుంటుంది, స్టిక్ అవ్వదు అని చెప్పేసి ఈ స్పూన్ తోటి అయితే నేను చేశానన్నమాట. ఈ గరిటెతోటి ఇలా మనము అనుకుంటూ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనకి, ఈజీగా పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. టేస్ట్ బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే బయట అడ్డదిడ్డమైన మసాలాలు ఇలా అన్నీ వేసి చేసి పిల్లలకు పెట్టే బదులు మనం ఇంట్లోనే మన స్టైల్లోనే పాస్తా తింటే పిల్లలకు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా చేశానన్నమాట. రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నమాట అస్సలు మిస్ చేయొద్దు. మన ఛానల్లో మంచి వ్లాగ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, పాస్తా అయితే మనకి కొంచెం గోల్డిష్లోకి వచ్చేస్తుంది. అలా మనకు ఆయిల్ సిమ్లో పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్లో మనకి పాస్తా అనేది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ వేయొద్దు. ఇక్కడ ఆయిల్ అయితే నాకు ఎక్కువ ఏమీ అనిపించలేదు, మీడియంలోనే ఉందన్నమాట. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, అలా ఉంది. చాలా బాగా అయిందనమాట. ఫ్రై అయిన తర్వాత మనకి ఇది కనిపించదు, ఎందుకంటే మనం చీజ్ అండ్ టమాటోది వేసాం కదా, ఏదైతే పాస్తాకు వచ్చిన మసాలా అది వేసిన తర్వాత మనకి ఇదంతా చేసిన తర్వాత కనిపించదు అనమాట. ఇది జస్ట్ లైట్ ఫోకస్కి అలా కనిపిస్తుంది అంతేకాని అక్కడ ఏమీ ఆయిల్ ఎక్కువ అవ్వలేదు. చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే వాటర్ వంపగానే వెంటనే చేసేస్తారు, అలా అయితే టేస్ట్ ఉండదు. వాటర్గా లిక్విడ్గా
అస్సలు టేస్ట్ అనిపించదు అనమాట. ఇప్పుడు వేడి వేడిగా పిల్లలకైతే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే పిల్లలకైతే ఈ విధంగా సర్వ్ చేసి పెట్టాను. చాలా టేస్టీగా తిన్నారు. ఇష్టం లేని పిల్లలు కూడా బాగా తింటారనమాట. అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. మీకు కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ అనేది కూడా వేసి తినొచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.